యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 30 రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, కింటా ధాన్యానికి 7 కిలోల తరుగు తీస్తున్నారని హరీష్ రావు ముందు అన్నదాతలు వాపోయారు. ధాన్యం తరలించేందుకు లారీలు లేవని, గన్ని బ్యాగులు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లంచాలు ఇవ్వనిదే కాంటాలు వేయడం లేదని, అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా తడిసి రంగు మారుతున్నాయని హరీష్ రావుతో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను. హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల. ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులు అయితా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు. పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది.